ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికి కూడా శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ యొక్క రాత్రి సమయంలో మనం మరొకసారి ప్రార్థనకు కూడుకోవడానికి దేవుడు చక్కని కృప అనుగ్రహించాడు. నేను గత వారాల్లో ఒక అంశాన్ని ప్రారంభిస్తూ వరుసగా వాటిని గురించి చెప్తూ ఉన్నాను. ఇది థియాలజీ ఆఫ్ ప్రేయర్ అని అంటారు. దీన్ని అంతా కూడా చెప్పాలంటే ఇది ప్రార్థన శాస్త్రము అనే విషయాన్ని. కనుక మనం ప్రార్థించడం, ఎలా ప్రార్థించాలో ఒక క్రమబద్ధమైన ఒక శాస్త్రాన్ని గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ఈ విషయంలో మనం ఎలాగా, ఎందుకు ప్రార్థన, ఎందుకు ప్రాముఖ్యత, ఈ విషయాలు వారి యొక్క బైబిల్లో బోధింపబడిన ప్రార్థనలు, ఆ తర్వాత ఆ యొక్క భక్తుల యొక్క జీవితాల్లో ప్రార్థనకు ఎంత ప్రాముఖ్యతను ఇచ్చారో ఆ విషయాన్ని గురించి మనం ఆలోచిస్తూ వచ్చాం. దేవుని వాక్యంలో ప్రభు చెప్పాడు, నా మందిరము ప్రార్థన మందిరము అనబడును అని చెప్పాడు. కనుక దేవుని మందిరము ప్రార్థన మందిరంగానే ఉండాలి, ప్రార్థించే వాళ్ళగా ఉండాలి అనే విషయాన్ని గురించి మీకు ప్రస్తావిస్తూ, అందులో చాలా ప్రార్థనకు చాలా ప్రాముఖ్యంగా అయిన ఆ యొక్క ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది అని చెప్పడానికి నేను కొన్ని కారణాలు చెప్పుకుంటూ వచ్చాను. ఆ కారణాలన్నీ కూడా బహుశా మీ దగ్గర ఉండొచ్చును. ఒకసారి మీరందరూ కూడా చెప్పచ్చు ఎన్ని కారణాలు చెప్పానో అనేది కూడా మీరు ఒకసారి మీ యొక్క చూడొచ్చును. మొట్టమొదట నేను కారణాలు చెప్పుకుంటూ వచ్చాను. ఆ కారణాల్లో మరి ఎంత ప్రాముఖ్యము అనే విషయాన్ని ఆ కారణాలు చెప్తూ వరుసగా మీకు తెలియజేస్తూ వచ్చాను. మరి అపోస్తలుల కార్యంలో ప్రార్థనకు ఎంతో ప్రాముఖ్యత ఇచ్చారు అనే విషయాన్ని మీరు రాసిన నోట్స్లో ఉండొచ్చును. 6వ అధ్యాయం 4వ వచనంలో అది చెప్పుకుంటూ వచ్చాను. ఆ తర్వాత మనం ప్రార్థన ఎందుకు ప్రాముఖ్యం అనేది అనంటే, మనం సాతాను యొక్క తంత్రములను ఎదిరించడానికి అని చెప్పుకుంటూ వచ్చాను. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11 నుంచి ఆ యొక్క 18వ వచనం కూడా సాతాను తంత్రాలను ఎదిరించడానికి ప్రార్థన చాలా అవసరము అని చెప్పాను. ఆ తర్వాత మనం ప్రతి అవసరము తీర్చబడ్డానికి ప్రార్థన అనేది దేవుడు ఒక పద్ధతిని ఇచ్చాడు అనే విషయాన్ని మత్తయి సువార్త 7వ అధ్యాయం 7 నుంచి 11 వరకు ఉన్న వచన భాగంలో ఆ విషయాలు కూడా మీకు తెలియజేయడం జరిగింది. ఆ తర్వాత మనం యేసు ప్రభువారి యొక్క జీవితంలోనే ప్రార్థనకు ఎంత ప్రాముఖ్యత ఇచ్చారో అనే విషయాన్ని గురించి అనేక లేఖన భాగాలు పోయినసారి ఈ విషయాలన్నీ కూడా మీకు తెలియజేస్తూ వచ్చారు. యేసు ప్రభువారు ఒక మంచి ప్రార్థనా జీవితాన్ని మనకు మాదిరిగా చూపించారు అనేది అనేకమైన రెఫరెన్సెస్తో పాటు మీకు చూపించడం జరిగింది. ఆయన ప్రార్థన జీవితం ప్రారంభించింది లూకాసు వార్తలో 3వ అధ్యాయం 21వ వచనంలో ప్రారంభించాడు అని చెప్పాను. ఆయన బాప్తిసము ఆయన తీసుకుంటున్నప్పుడు ఆయన ప్రార్థన చేయుచుండెను అనే మాట కనబడింది. కనుక ఈ ప్రార్థన జీవితం అనేది కేవలం అడపా దడపా చేసే ప్రార్థన కాదు, ఇది ఒక కొనసాగించే ప్రక్రియ అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చాను. కనుక ప్రార్థన అనేది మనం విశ్వాసులంగా ఎప్పుడో కూడుకుని ప్రార్థన చేసేది కాదు. ప్రార్థన అనేది మన దైనందిక జీవితంలో, అనుదిన జీవితంలో, మన జీవితంలో ప్రార్థన అనేది ఒక అలవాటు అయిపోవాలి. ఆ అలవాటు అనేది వేషధారణతో కూడిన అలవాటు కాకూడదు. అది నిజంగా దేవునితో ఒక సంబంధమైన అలవాటు కావాలి. అది యేసు ప్రభువారు ఒక ప్రార్థన జీవితాన్ని చూపించినట్లుగా మనం చూస్తూ వచ్చాం. అదే సమయంలో మనం ప్రభు తన శిష్యులకు అందుకే ఆ ప్రార్థన జీవితాన్ని చూచి యేసు ప్రభువారు శిష్యులు అడిగారు, మాకు ప్రార్థన నేర్పించమని అడిగారు. లూకాసు వార్తలో ఎక్కువగా ప్రార్థన గురించిన వివరాలు చాలా కనబడతాయి. మనం వాటి వివరాలు
మనం రాబో వారాల్లో మనం వాటిని గురించి మనం ఆలోచన చేద్దాం. ఈ ప్రార్థన శాస్త్రము అనేది, ఇది ప్రార్థన అనే కూడికల్లో ఒక క్రమబద్ధమైన ఈ శాస్త్రాన్ని మనం నేర్చుకోవలసిన అవసరత ఉంది. ఏదైనా సరే మనం ఒక విషయాన్ని సాధించాలి అనంటే ఆ యొక్క ఆ థియాలజీ లేకపోతే ఆ శాస్త్రం అనేది చాలా ప్రాముఖ్యము అనేది గమనించాల్సిన అవసరత ఉంది. యేసు ప్రభువారు లూకా సువార్తలో బాప్తీసము తీసుకున్నప్పుడు ఆయన ప్రార్థన చేయుచుండెను అనే మాట కనబడింది. అది కొనసాగే ప్రక్రియ అనేది నేను మీకు తెలియజేశాను. ఆయన ఎక్కడ ముగించాడు అనే విషయానికి వచ్చినప్పటికల్లా ఆయన కలువరి శిలలో ఆయన ప్రాణాన్ని ఎప్పుడు, తండ్రి నా ప్రాణమును లేకపోతే నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను అని చెప్పి లూకా సువార్త 24వ అధ్యాయంలో అక్కడ వరకు, అంటే సువార్తలన్నిట్లో కూడా ఆయన ప్రార్థన జీవితం మనకు కనబడుతున్నట్లుగా చూస్తున్నాం. అంటే ప్రార్థనకు ఎంత ప్రాముఖ్యత యేసు ప్రభువుకే అంత ప్రాముఖ్యత అయితే మనకు ఎంత ప్రాముఖ్యత అనే విషయాన్ని ఎవరికి వాళ్ళమే మనం ఆలోచించుకోవాలని నేను గతంలో మీకు తెలియజేస్తూ వచ్చాను. అవన్నీ కూడా ఇప్పుడు చెప్పను, కానీ ప్రభు చిత్తం అయితే వాటిని వివరాలు తర్వాత మనం ఈ యొక్క వారాల్లో మనం ఆలోచన చేద్దాం. చాలా క్షుణ్ణంగా ఈ ప్రార్థనలు, ఒక ప్రార్థన తర్వాత ఒక ప్రార్థన, భక్తులు చేసిన ప్రార్థనలు, ఆ యొక్క పితరులు చేసిన ప్రార్థనలు, వాళ్ళు ఎలాగ ప్రార్థనలు చేశారో వాటన్నిటిని గురించి చాలా వివరంగా, ఇది పెద్ద శాస్త్రం. ఇది ఈ యొక్క సంవత్సరం కాదు, వచ్చే సంవత్సరం కూడా ఇది అవ్వచ్చు వాటిని గురించి. ఎందుకు ఈ యొక్క క్రమబద్ధంగా మనం ప్రార్థన నేర్చుకుంటే రేపటి దినమున మీ కుటుంబాల్లో మీ యొక్క ఆయా ప్రాంతాలకు వెళితే అక్కడ కూడా ఈ ప్రార్థన సరి అయిన రీతిగా ప్రార్థించాలి అనే విషయాన్ని ఇతరులకు నేర్పించడానికే మనం క్రమబద్ధంగా ఆలోచిస్తూ ఉన్నాం. ఇవి గత వారాల్లో మనం ఆలోచిస్తూ వచ్చాం. బహుశా నేను అంతవరకే అనుకుంటున్నాను. ఇంకేమన్నా ఉంటే మీరు చెప్పచ్చు. అంతేనా? 13 కారణాలు వరుసగా చెప్పుకుంటూ వచ్చాను. కనుక ఈ కారణాలన్నీ కూడా యేసు ప్రభుకే అంత ప్రాముఖ్యత అవుతాయి. మనం ప్రస్తుతం యేసు ప్రభు వారు ఇంత ఆయన ఈ లోకంలో జీవించేసిన తర్వాత కూడా ఆయన మా తండ్రి కుడిపార్శ్వమునకు వెళ్ళిపోయినప్పుడు కూడా ఇప్పటికి కూడా ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. అంటే ప్రార్థన అనేది ఎంత ప్రాముఖ్యమో ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన అవసరత ఉందనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ వచ్చాను. కనుక అది హెబ్రీలకు రాసిన పత్రికలో 7వ అధ్యాయం 25వ వచనంలో ఆయన తండ్రి కుడిపార్శ్వమున ఆయన కూర్చుండి మన కొరకు విజ్ఞాపన చేస్తున్నట్లుగా చూస్తున్నాం. ఇంత యేసు ప్రభుకే ప్రార్థన ఇంత ప్రాముఖ్యమైతే మరి ఆదిమ సంఘం కూడా అదే ప్రాముఖ్యతను వారు గుర్తించగలిగారు. ఆ గుర్తించడం మాత్రమే కాదు, వారు ఆ ప్రార్థనలు వారు చక్కగా చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున మనం కూడా గుర్తించాలి, ఆ ప్రార్థనలు ప్రాముఖ్యతను మనం గుర్తించి ఆ ప్రార్థన జీవితాన్ని మనం అనుసరించవలసిన అవసరత ఉందనేది నేను మీకు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాను. కనుక మనం అనేకమైన లేఖన భాగాలను వాటన్నిటిని గురించి మనం ఆలోచన చేస్తూ మనం వాటిని పఠించడం జరిగింది. కనుక మీ ఎదుట 13 వాటిని గురించి లేఖన భాగాలన్నీ కూడా మీ ముందు ఉంచాను. ఇది మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అవన్నీ లేఖన భాగాలను మీరు చూసుకుంటూ, అంటే ఎంత ప్రాముఖ్యత కేవలం యేసు ప్రభుకు మాత్రమే కాదు, సంఘానికి మాత్రమే కాదు, వ్యక్తిగతంగా కూడా అందరికీ ప్రాముఖ్యమైనది ప్రార్థన అనే విషయాన్ని గురించి మనం ఆలోచన చేయాలి. అంతకు ముందు మనం ఆలోచన చేస్తూ లేఖన భాగాల్లో దేవుడు సార్వభౌముడు అనే విషయాన్ని గురించి కూడా మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చాను. దేవుడు మన పక్షమున ఉండి ఆయన కార్యాలు చేసే దేవుడు అనే విషయాన్ని
గనక దేవుడు సార్వభౌముడైన దేవునిపై మనం ఆధారపడవలసిన అవసరత ఉంది. మనం ప్రార్థించినప్పుడల్లా కూడా దాన్ని దేవుని దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. దేవుడు ఆయన సార్వభౌముడైన దేవుడు అనే విషయాన్ని, ఆయన మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన కార్యాలు చేసే దేవుడు. అయితే ఆయన ఏం తలస్తూ ఉన్నాడో వాటిని చేయడం అనేది చాలా ప్రాముఖ్యము అనేది మనం అర్థం చేసుకోవాలి. ప్రార్థించడం ద్వారానే మనం ప్రార్థించడమే దేవుని చిత్తం. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ యొక్క తెస్సలోనికలకు రాసిన పత్రికలోనికి వెళ్తే ఆ విషయాన్ని గురించి అక్కడ మనం చదవగలం. 15వ వచనంలో, ఎడతెగక ప్రార్థన చేయడి, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తు నందు మీ విషయంలో దేవుని చిత్తము అని అన్నాడు. ప్రార్థించడమే దేవుని చిత్తము అనే విషయాన్ని మనం గమనించాలి. కనుక మనం ఎప్పుడూ కూడా ప్రార్థిస్తున్నప్పుడు మన మనసులోకి ఏం రావాలి అనంటే, దేవుని యొక్క సార్వభౌముని యొక్క గుణలక్షణాలు మనకు ముందు రావాలి. మనల్ని చాలాసార్లు కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు చాలాసార్లు మనల్ని కలవరపెట్టేవి చాలా కనబడుతూ ఉంటాయి. అవి మన మనసుకు, మన హృదయానికి సంబంధించిన విషయాలు. ఇవి వచ్చినప్పుడు, సమస్యలను బట్టి వచ్చినప్పుడు మన మనసులోకి వివిధ ఆలోచనలు, వివిధ సిద్ధాంతాలన్నీ కూడా తలెత్తుతూ ఉంటాయి. కనుక అప్పుడు మనం ప్రార్థించడం అనేది చాలా చక్కగా నేర్చుకోవాలి. దేవుని యొక్క చిత్తం ఏంటి, అసలు దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, దేవుని యొక్క ప్రణాళిక ఏంటి అనే విషయాన్ని మనం సంపూర్ణంగా ఎరగడం అనేది మనం నేర్చుకోవాలి. మనం ప్రార్థించినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దేవుడు ఏది చేసినా మేలుకే చేస్తాడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నేను మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మీకు చెప్తూ ఉన్నప్పుడు, ఈ లోకపు తల్లిదండ్రులు చెడ్డవారై ఉండి వారు మంచి ఈవులను ఎరిగి ఉండగా అని అన్నాడు. కనుక మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మంచివే ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. కనుక ఎప్పుడు ఆయన మంచే చేస్తాడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని చేతులకి మనం అప్పగించడం అనేది చాలా అవసరం అనే విషయాన్ని గమనించాలి. అయితే మన ప్రార్థనకు జవాబు రావాలి అనంటే, మన చిత్తాన్ని దేవుని చిత్తానికి లోపరుచుకోగలిగినప్పుడు మన ప్రార్థనలకు తప్పకుండా జవాబు వస్తాయి. కానీ మన ఉద్దేశాలు నెరవేర్చుకోవడానికి మనం ప్రార్థన చేయవద్దు. అందుకే అన్నాడు, మీరు దేవుణ్ణి అడిగినా దురుద్దేశముతో మీరు అడుగుదురు గనక మీకేమీయో దొరుకుటలేదు అని అన్నాడు. కనుక మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఏం కావాలి అనంటే, దేవుని యొక్క చిత్తం అనేది మన చిత్తం అనే విషయాన్ని, మన చిత్తం మన ఇష్టం కాదు. మనం చేసే ప్రార్థన దేవుని ఇష్టానుసారంగానే. అది ఏమవ్వాలి అనంటే, దానికి ఒక విధంగా ఆ యొక్క హార్మోన్ సమన్వయం కావాలి. అసలు ఆ సమన్వయం అయినప్పుడే మన ప్రార్థనలకు జవాబు వస్తాయి. సమన్వయం కావు అనంటే ఆ ప్రార్థనకు ఎంత మాత్రం కూడా జవాబు రాదు అనే విషయాన్ని మనం గమనించాలని మనం చేస్తూ ఉన్నాం. కనుక ఎందుకు మనకు జాబ్ రాదు అనంటే, మనం అడగకపోతే మనకు జాబ్ రాదు. కానీ అడుగుతున్నప్పుడు దేవుని చిత్తానికి మన చిత్తం సమన్వయం కావాల్సిన అవసరత ఉంది. అందుకే ప్రభు తన శిష్యులకు నేర్పినప్పుడు ఏం చెప్పాడు, పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరునుగాక అని చెప్పుకుంటూ వచ్చాడు. గనుక మన చిత్తం దైవ చిత్తానికి అనుకూలంగా అయిపోవలసిన అవసరత ఉంది. కనుక ఇప్పుడు మనం కూడా దేవునితో ఒక భాగస్వామి అవుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఇది మనం నేర్చుకోవలసిన అవసరత ఉంది. చాలా మంది ప్రార్థనను సీరియస్గా తీసుకోరు. ఏదో ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేస్తారు. ప్రార్థన అనేది చాలా సీరియస్గా కూర్చుని ఆలోచించాల్సిన అవసరత ఉంది. నేను చేసే ప్రార్థన కంటే దేవుడు ఎంతో గొప్పవాడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దేవుడు అధికుడు అనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. నేను చేసే ప్రార్థన కనుక దేవుని సన్నిధానంలోకి వచ్చినప్పుడు, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు
ఆ ప్రార్థనను గురించి ఆలోచిస్తున్నప్పుడు చాలా దేవుడు గొప్పవాడు అనేది గుర్తించి ఆయన సన్నిధిలో మనం మోకరించి ప్రార్థించడం అనేది చాలా అవసరం అనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజున ప్రార్థనకు ఆ యొక్క సంఘాల్లో చోటు లేకుండానే అయిపోయింది. చూస్తూ ఉన్నాం ఎక్కువగా మ్యూజిక్‌తోనే లేకపోతే సంగీతంతోనే, పాటలతోనే ఆ యొక్క ప్రార్థన అయిపోయింది. యేసు ప్రభువారు ఆ యొక్క మత్తయి సువార్త 21వ అధ్యాయంలో 11-13 వరకు ఉన్న వచన భాగంలో ఆయన మందిరానికి వెళ్ళినప్పుడు నా మందిరము ప్రార్థన మందిరం అన్నాడు. పాటల కచేరీ అని అనలేదు, లేకపోతే పాటల గురించి అనలేదు. నా మందిరము ప్రార్థన మందిరము అని చెప్పుకుంటూ వచ్చినట్లుగా చూస్తున్నాం. ఆయన అక్కడ జరుగుతున్న వాటిని అంతటినీ కూడా ఆయనకి చాలా కోపం వచ్చేసింది. అవన్నీ కూడా ఆయనకు త్రోసివేసినట్లుగా చూస్తూ ఉన్నాం. ఇది ప్రార్థన గురించిన ప్రాముఖ్యత అనేది మనం గమనించవలసిన అవసరత ఉంది.